119వ కీర్తన భాగంలో 119వ కీర్తన భాగంలో 133వ వచనాన్ని మనము చూద్దాము. 119వ కీర్తన 133వ వచనం. నీ వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరచుము. ఏ పాపమును నన్ను ఏలనీయకుము. అంటే ప్రియమైనటువంటి స్నేహితులారా, ఒక్క మాటలో చెప్పాలంటే ఎవరైనా స్థిరపడి గొప్పవాడయ్యేది దేవుని వాక్యమును బట్టియే అని చాలా స్పష్టంగా ఈ యొక్క వచన భాగంలో భక్తుడు రాశాడు. కనుక ప్రియమైనటువంటి మిత్రులారా, గమనించాలని కోరుతున్నాను. ప్రతి ఒక్కరూ స్థిరపడాలని కోరుకుంటారు. గొప్పవాళ్ళు కావాలని ఆశపడతారు. ఎవ్వరు కూడా సామాన్య స్థితిలో ఉండాలా, చాలా దీన స్థితిలో ఉండాలని ఎవ్వరూ కోరుకోరు. ఒక ఉన్నతమైనటువంటి స్థానాన్ని ఆశిస్తారు. శ్రేష్టమైనటువంటి జీవితాన్ని కోరుకుంటారు. మంచిగా బ్రతకాలనేటువంటి ఆశ కలిగి ఉంటారు. ఈరోజు నేటి దినం ఇవన్నీ మన పట్ల నెరవేరిపోవాలి అనంటే వాక్యానుసారంగా మనం జీవించాలి. దేవుని వాక్యానికి మనం విలువనివ్వాలి. ప్రియమైనటువంటి స్నేహితులారా, అందుకనే ఆ 133వ వచనంలో ఏమని రాయబడిందంటే, దేవా నీ వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరచుము. మనం కూడా ఇలాంటి ప్రార్థన చేసుకోవాలండి. చాలామంది ప్రార్థన అంటే ఇంక ఒకటే బాణి. ఏంటా ఒకటే బాణి అనంటే, మోకరిల్లడం, పరలోకమందున్న మా తండ్రనో, లేకపోతే మీరు తండ్రి అనే దేవుణ్ణి ఏ యొక్క పదంతో ప్రస్తావిస్తారో, ఏ ప్రారంభ మాటతో ఆయన్ని ఉచ్చరిస్తారో, ఆ ఉచ్చరించి ప్రస్తావించి ఇక తర్వాత అన్నీ కూడా ఏంటి అనంటే, వాళ్ళకి బాగోలేదు, ఈళ్ళకి బాగోలేదు, జాబ్‌కి ప్రయత్నం చేస్తున్నాను, ఇల్లు కట్టుకుంటున్నాను, అప్పు సమస్యలున్నాయి, ఇదిగో బిడ్డలు లేరు, ఇదిగో వివాహం అవ్వాలా, బాబు పుట్టాలా, పాప పుట్టాలా, సమస్యలన్నీ పరిష్కరించబడాలా, కోర్టు సమస్యలు ప్రియమైన మిత్రులారా, ఈ విధమైనటువంటివి అడిగి, 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 అడిగి టైం అయిపోతాను, లేదా అలసిపోతాను, ఇంక చెప్పడానికి అయిపోయి అనుకుంటే మనం ఆమేనని చెప్తున్నాం. కానీ ప్రార్థనలో దేవునికి ఇష్టమైన అనుకూలమైనటువంటి భక్తి చేసేవారు ఎవరని ఆయన గుర్తిస్తాడు అనంటే, ప్రార్థన అనగా మన సమస్యలను, మన అవసరాలను చెప్పుకోవడమే ప్రార్థన కాదు. ప్రియ స్నేహితులారా, ఇక్కడ 119, 133లో ఆయన దేవుని సముఖములో విధేయతతో ప్రాధేయపడుతూ అంటున్న మాట ఏంటనంటే, నీ వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరచుము. దేవా, ఉద్యోగము చేత నన్ను స్థిరపరచని అనలేదు. వ్యాపారం వలన నన్ను స్థిరపరచండి అనలేదు. డబ్బు రీత్యా నన్ను స్థిరపరచండి అని అడగలేదు. ఈ లోకంలో సంతాన విషయంలో, కుటుంబ సభ్యుల విషయాల్లో గొప్పవారు కావాలి, ఆ విధంగా స్థిరపరచాలని ఆయన కోరుకోలేదు. ప్రియమైనటువంటి స్నేహితులారా, వాక్యమును బట్టి, వాక్యము ద్వారా మమ్ములను స్థిరపరచండి. కాబట్టి ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని స్థిరపరిచేది దేవుని వాక్యమే. ఈరోజు దేవుని సేవకునిగా ఈ వాక్యాన్ని ప్రకటిస్తున్న నా జీవితములో కూడా ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు వారిని అంగీకరించక ముందు వరకు నేను ఎవరికీ అవసరం లేదు. ఎవరికీ నాతో పని లేదు. కానీ ప్రభువైన యేసయ్య ఆయనను అంగీకరించిన తర్వాత, ఆయన దగ్గరికి వచ్చిన తర్వాత దేవుని వాక్యముతో సహవాసం చేయడం వలన, దేవుని వాక్యం అంటే భయపడుతూ సువార్తను ప్రకటించడం వలన, దేవుని కొరకు నమ్మకంగా జీవించడం వలన, ప్రియమైన మిత్రులారా, ఈరోజు ప్రయోజకుడిగా దేవుడు నిలవబెట్టాడు. కారణం ఏమిటి అనంటే దేవుని వాక్యము. ఈ సందర్భంగా చాలా స్పష్టంగా దేవుడు తెలియజేస్తున్న మాట ఏంటంటే, ఈరోజు దావీదు లోబడుతూ దేవుని సందులో చేసిన ప్రార్థన, నీ వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరచుము, నీ ఏ పాపమును నన్ను ఏలనీయకుము. కనుక ప్రియమైనటువంటి స్నేహితులారా, గమనించాలి. గొప్పవాళ్ళం అవ్వాలనంటే, స్థిరపరచబడాలనంటే, ఆశీర్వాదకరంగా ఉండాలనంటే, ఇతరులకు ఇచ్చేవారిగా ఉండాలంటే, సహాయం చేసేవారిగా ఉండాలనంటే, ఖచ్చితంగా 100కి 100% దేవుని వాక్యమునకు లోబడాలి, వాక్యానుసారంగా జీవించాలి. ఈరోజు మనందరి ఆధారం, క్రైస్తవుని యొక్క సమస్త ప్రాముఖ్యమైనటువంటి మూలం ఏది అనంటే వాక్యమే. ఎందుకనంటే ఈరోజు బలమైనటువంటి విశ్వాసాన్ని కలిగి ఉంటున్నామంటే వాక్యములో చెప్పబడినటువంటి విషయాలు. ఈరోజు మన విశ్వాసానికి ఆధారం, మనం దూసుకొని పోవడానికి ఆధారం, మూలాలు ఏంటి అనంటే దేవుని వాక్యం ఈ విధంగా వ్రాయబడింది.
వాక్యాన్ని చదివే కొద్దీ, వాక్యాన్ని వినే కొద్దీ, వాక్యాన్ని ధ్యానించే కొద్దీ ఈరోజు ప్రియమైనటువంటి మిత్రులారా, వాక్యానుసారమైన జీవితంలో మనము నడుస్తూ ఉన్నప్పుడు ఆటోమేటిక్‌గా ధైర్యం పెరిగిపోద్ది. బలం పెరిగిపోద్ది. విశ్వాసం పెరిగిపోద్ది. దేవునిలో ఇంకా ముందుకు నడుస్తాం. అనేకమైనటువంటి అద్భుత కార్యాలు ప్రభు మన పక్షంగా తప్పకుండా చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు.